గద్వాల అభివృద్ధికి మద్దతుగా ఉన్నానన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చలకు దారితీశాయి. నడిగడ్డలోని ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు కీలక అభివృద్ధి పనులు ఆగిపోయాయని సీఎం దృష్టికి తీసుకొచ్చినా స్పందన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో చేరలేదు కానీ అభివృద్ధి కోసం మద్దతు ఇస్తున్నానన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఇక ఆయన క్యాడర్ కు అవకాశం వచ్చినప్పుడు తానే మార్గం చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. పాలమూరు 14 నియోజకవర్గాల్లో గద్వాల నడిగడ్డ ప్రాంతం రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ గానే ఉంటాయి. దీనికి సంబంధించి ఈరోజు ప్రస్తుతం మనం గద్వాల నియోజకవర్గంలో అయితే ఉన్నాం. మనతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. మొత్తానికైతే కూడా గద్వాల రాజకీయాలు ఈ మధ్య కాలంలో అయితే మరీ హాట్ గా నడుస్తున్నాయి. ఇటు వర్గపోరు కావచ్చు, ఏ పార్టీలో ఉన్నారన్న డౌట్ తో కూడా ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. అసలు ఇక్కడి ప్రజలకు సంబంధించి అభివృద్ధి కానీ తర్వాత పార్టీ మార్పు కానీ ఇదంతా ఏం చెప్తారన్న దీనికి సంబంధించి? తప్పు హాట్ లేదు, హీట్ లేదు, అంత కామన్ గానే ఉంది. నిత్యం రాజకీయాల సహజం ఇది. ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా వాళ్ళ ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఉంటది. వాళ్ళు గాని నేను గాని ఎవరైనా గాని అంటే రాజకీయం అంటేనే ఉనికిని కాపాడుకునాలి. ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే రాజకీయాల హాట్ ఉండదు, హీట్ ఉండదు. ఇలా కామన్ ఇది, సహజం. దీంట్లో ఏం పెద్దగా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క పరిస్థితి ఉంటది. ఈ నడిగడ్డ ప్రాంతం గతంలోకి వెళ్ళి అంటే ఎప్పుడు కూడా రాజకీయంగా అంటే ఈడ అందరు కూడా ఒక వ్యక్తిగతంగా దీన్ని ఆరాధించే ఇవి కాన్స్టిట్యున్సీలు ఇవి. వృత్తిపరంగా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా ఈరోజు ప్రజలకి నాయకులకి ఈరోజు మంచి అండర్స్టాండింగ్ ఉండే కాన్స్టిట్యున్సీ ఇది. దీని ద్వారా కొంత ఎక్కువ కనిపించచ్చు తప్ప మొత్తానికైతే ఇక్కడి ప్రజలు మాత్రం ఇక్కడి ఎమ్మెల్యే ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారని కొంతమంది, కాంగ్రెస్ లో ఉన్నారని కొంతమంది అభివృద్ధి కోసం ఏ పార్టీలో ఉన్నా సరే నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి. అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ 2 ఏళ్లలో మీరు ఆ నియోజకవర్గానికి సంబంధించి నిధులు గాని అభివృద్ధి గాని ఏం చేశారన్న? నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. అది ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వంలో అందరు కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరికి రాష్ట్రంలోనే ఇక్కడ ఏదొచ్చినా మా జిల్లాకు వచ్చే అవకాశం, మా జిల్లాకు వచ్చే వనరులను బట్టి, ఇక్కడ నైసర్గిక పరిస్థితి బట్టి ఇక్కడ ప్రాంత ప్రజల అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తూనే ఉంటాయి. అది ఒకటి కామన్ గా జరుగుతుంది. ప్రత్యేకంగా ఇరిగేషన్ అనేది ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు స్కూల్స్ వస్తాయి, బళ్ళు వస్తాయి, వల్ల కామన్. అవి రోడ్లు వస్తాయి, ఈరోజు రేపు రోడ్లు వస్తాయి. అవి సహజంగా అన్ని కాన్స్టిట్యూన్సీ జరుగుతాయి. నేను ముఖ్యంగా ప్రభుత్వానికి ఈరోజు నా మద్దతు ఎందుకు తెలిపానంటే ఇక్కడ ఇరిగేషన్ డెవలప్ చేయాలా. మా ప్రాంత వలసల ప్రాంతం. గతంలో ఎక్కడ చూసినా అంటే పాలమూరు జిల్లా ఏ విధంగా వాళ్ళ వలసలకి ప్రఖ్యాతి చెందిందో అదే విధంగా ఈ గద్వాల ప్రాంతం కూడా వలసల ప్రాంతం. ప్రతి ఒక్కరు కూడా నెత్తిమీద బుట్టని పెట్టుకొని సంకల పిల్లని ఎత్తుకొని పోయి వరి నాట్లకి వరి కోతలు కూడా కర్ణాటక రాష్ట్రం పోయి బతుకు తెరువు చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నీరు లేకపోవడం, నీటి సమస్య ఉండడం, ఇరిగేషన్ పక్కనే కృష్ణా నది ఉన్న జూరాల ప్రాజెక్ట్ అనేది కాన్స్టిట్యున్సీకి అత్యంత తక్కువ ఇరిగేషన్ ఉంటుంది. మళ్ళీ ప్రాజెక్టు భూములు కోల్పోయిన వాళ్ళు మేమే. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది మా ప్రాంతంలో అయినా కూడా మాకు నీటి సమస్య ఉన్నది. గత ప్రభుత్వాలు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ నెట్టంపాడు ఎత్తిపోతాల పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ టైంలో కొంత జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింగా దాన్ని కంప్లీట్ చేసి నెట్టంపాడు, రేలంపాడు 2 రిజర్వాయర్ల ద్వారా మళ్ళా గుడ్డందొడ్డి, నెట్టంపాడు 2 ఆన్గోయింగ్ రిజర్వాయర్స్ ద్వారా ఒక 5 రిజర్వాయర్లని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 14-15 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యంతో ఒక 8 రిజర్వాయర్ నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ రేలంపాడు రిజర్వాయర్ అని అత్యంత ముఖ్యమైనది. అది 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్. దాని కింద ఒక ముంపు గ్రామం ఉంది, అది కూడా మునిగిపోయింది. ఆలూరు అనే గ్రామం. అంటే అప్పట్లో అందరం కూడా మనం రిక్వెస్ట్ చేసి రైతులని చేంజ్ చేసి 4 టీఎంసీలు ఒక 3 సంవత్సరాలు నిలబెట్టడం జరిగింది. తర్వాత 2 టీఎంసీల దగ్గర లీకేజీలు కావడం వల్ల 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ని 2 టీఎంసీలకే నిల్వ సామర్థ్యం తగ్గించుకొని ఈరోజు ఆ 2 టీఎంసీలతోన మనం 180,000 ఎకరాలకి అత్యంత
క్లిష్టమైన పరిస్థితుల్లో పక్కల ఉన్న ఒక 5 టీఎంసీలు అంతా 8 టీఎంసీలతోన 1,80,000 ఎకరాలకి ఈరోజు నీటిని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రెండో క్రాప్ లో ఒక 40,000 ఎకరాలకి ఆ పంటలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ ఏప్రిల్ మే నెలలో నీళ్లు లేకపోవడం వల్ల కృష్ణా నదికి మనం డైరెక్ట్ గా కర్ణాటక రాష్ట్రాన్ని రిక్వెస్ట్ చేసి కృష్ణా నదికి తెచ్చుకోవడం వల్ల మనం మళ్ళా పంపింగ్ చేసుకొని పంటలకు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనివల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నాం. ఈరోజు ఎవరిని వచ్చినా గద్వాల్లో నియోజకవర్గానికి ఏ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళకి తొందరపాటు నిర్ణయాలతోనూ వాళ్ళు నష్టపోతారు తప్ప ఒరగపోరు అనేది లేదు. మొత్తానికైతే కూడా ఇది ఇక్కడి పరిస్థితి. అభివృద్ధి ధ్యేయంగా కూడా నేను పనిచేస్తానంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఏ పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధి లక్ష్యం, గద్వాల నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడుపుతానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, గద్వాల నుండి.